మీ చేతిలో ఆల్రెడీ ఒక మైక్ ఉంది. కల్పలత గారు, ముందుగా పుష్ప సినిమాకి మీకు కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఇప్పుడు మరొక సక్సెస్ఫుల్ సినిమా ఇన్ యువర్ కిటీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సార్ చందు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అందుకే 2 మైకులు పెట్టుకోండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చందు సార్ అండ్ అరవింద్ సార్, వాసు సార్, నాగ చైతన్య సార్, మా అబ్బాయి నాగ చైతన్య అండ్ మా కోడలు పిల్ల సాయి పల్లవి, అందరికీ కెమెరామెన్ సాయి శ్యామ్ సార్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. యాక్చువల్గా ఇంత పెద్ద స్టేజ్ మీద మీ అందరి ముందు మాట్లాడేంత అర్హత కూడా నాకు లేదు. బట్ నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చేందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా నేను ఈ సినిమా చేస్తానని కూడా అనుకోలేదు. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ అప్పుడు నేను పుష్ప షూటింగ్లో ఉన్నాను. పుష్ప షూటింగ్ చేసేటప్పుడు మోస్ట్లీ నాకు ఒక 6-7 మూవీస్ అడిగారు, ఎవరికి ఇవ్వలేదు సుకుమార్ సారు. బట్ సత్య సారు ఒప్పుకోలేదు, అది కూడా మా సినిమానే, ఈ సినిమా చేయాల్సిందే అని చెప్పేసి ఈ ఒక్క సినిమానే కమిట్ అయ్యాను, ఈ ఒక్క సినిమానే చేశాను. మొన్నటిదాకా పుష్ప అమ్మ అని అనేవాళ్ళు, ఇప్పుడు పుష్ప రాజు అమ్మ. పుష్ప మా అల్లు అర్జున్ అయితే రాజు నాగ చైతన్య గారు, పుష్పరాజ్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రైటర్ కార్తిక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే స్టాప్. ఆవిడ చాలు నాకు తెలుసు తర్వాత ఏం స్టెప్స్ వేసానో అంటున్నారు. పీసీఆర్లో ఉండే వాళ్ళకి సరిపోవట్లేదంట, వాళ్ళు దాన్ని అలాగే ప్లే చేసేద్దాం అనుకుంటున్నారు. ఓకే స్టాప్ అమ్మా, స్టాప్. ఒక యాంకర్గా నా మాట వినాలి కదయ్యా, ప్లీజ్ వినరా? మీరు నన్ను ఎందుకు పెట్టుకున్నారయ్యా? సాయి పల్లవి గారు, అట్ దట్ మూమెంట్ వాట్ వాస్ ది? చాలా నర్వస్ గా ఉన్నాను, చెల్లికి పెళ్ళియా. అవును. సో అక్కడ అవన్నీ అరేంజ్ చేసి ఆ స్టెప్స్ వేరే మనకి గుర్తుండాలి. నేను మధ్యలో మర్చిపోయాను, మళ్ళీ అలా పూజని చూస్తున్నాను. సో ఇప్పుడు చూస్తే ఓకే, బట్ అప్పుడు చాలా టెన్షన్ ఉండేది. సినిమా షూటింగే ఈజీ అంటారా? లేదు, అక్కడ కూడా కష్టమే. ఏది? అక్కడ కూడా మనకి కష్టమే. డాన్స్ ఎప్పుడైనా చేస్తే మళ్ళీ చేస్తున్నాం కదా, కరెక్ట్గా రావాలి ఒక్కొక్క టేక్లో. ఇప్పుడు మీలాగా అంత గ్రేస్, అంత ఈసు డాన్స్లో రావాలి అంటే ఎలాంటి ఫుడ్ తింటే మంచిది? నేను ఫ్రూట్స్ చాలా తింటాను మేబీ, అండ్ కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ ఏమైనా ఉంటే అది హెల్ప్ అవుతుంది. అది విషయం. నేను వెజిటబుల్స్ ఎక్కువ కోకోనట్ వాటర్, ఏది కొబ్బరి నీళ్ళు 5 లీటర్స్ కోకోనట్ వాటరా? అంత తాగకూడదు, ఎక్కిస్తుంటారా మీరు? డైరెక్ట్ గా తాగుతారా? మేబీ 2 లీటర్స్, దానికన్నా కాదు. కోకోనట్ వాటర్ 5 లీటర్స్ కొబ్బరి నీళ్ళు తాగుతారు? నేను తాగుతూనే ఉన్నాను. 5 లీటర్స్ అంట. 5 లీటర్స్ తాగుతారా? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పని అండి. మరి మీరు? నేను నాకు మంచినీళ్ళు కూడా ఉండవండి, సీరియస్లీ. డైరెక్టర్ కదండి. ఒక నిమిషం ఉండండి, అదేం లేదు. అక్కడ మంచిగా ఒక వే ప్రోటీన్ది వస్తుంది, హెల్తీ ఫుడ్, ఫ్రూట్స్ ఇప్పుడప్పుడు, ఫుల్గా హైడ్రేటెడ్గా ఉండాలి, సన్ స్క్రీన్ ఒక 2 అవర్స్కి ఒకసారి, అది అన్నీ అంత మీరు అడగండి ఎక్కడైనా మన సెట్లో ఎవరైనా ఉంటే వాళ్ళు వాసు గారు కరెక్ట్ కదా. దాంతో పాటు మాత్రం కాదు, అంబ్రెల్లా, ఫ్యాన్. నేనేమైనా ఒక సన్ స్క్రీన్ వేసుకున్నానంటే అదేంటి కంపెనీ, ఎక్కడి నుంచి కొనుక్కున్నారు, ఇది చూసుకోడా, ఇది మనం తీసుకుందాం, అన్ని ప్రోడక్ట్స్కి. చందు గారు, నెక్స్ట్ హీరోనే చందు మొండేటి గారు గ్లామర్ విషయంలో మంచి మొండి పట్టు పట్టారని అర్థమవుతుంది నాకు. లేదు, మీ ఇంటర్వ్యూలో ఒకటి చూసామండి, సాయి పల్లవి గారు మేకప్ చాలా తక్కువ వేసుకుంటారు, ఆవిడ సన్ స్క్రీన్ మాత్రమే రాసేసుకొని వెళ్ళిపోతారని చెప్పారు ఆయన. చక్కగా చెప్పాను నేను మేకప్ వేసుకుంటాను. ఆవిడ కూడా మీ గురించి నిజాలు చెప్పారు. అది సన్ స్క్రీన్ వేసుకుంటున్నారు అంతే. అది చిన్న టాబ్లెట్ లో సన్ స్క్రీన్ వస్తుంది, దాని గురించి తెలుసు. Oh my God. యాక్టర్స్ కి ఏమని తెలుసు, అది అన్ని తనకి తెలుసు.
అందుకే చెప్పిన. ఆవిడ రాసుకోగా మిగిలింది ఏమైనా ఉంటే అలా తీసుకుని రాసుకుంటాను తప్పితే నేనేంటంటే సపరేట్గా డైరెక్టర్స్ ఎవరన్నా అలా మెయింటైన్ ఇప్పుడు చెప్పండి డైరెక్టర్ గారు, మీరు ఒకవేళ హీరోగా చేసినట్టయితే మీకు హీరోయిన్ ఎవరు? ఏ అనుపమ పరమేశ్వరన్, బి సాయి పల్లవి? నేనెందుకు చేస్తానండి హీరోగా? ఇది ఒక్కటే మాకు కావాల్సింది, అందుకని అడిగాం. ఎక్కడ చెప్పేస్తారేమో అనుకున్నాను ఫ్లోలో. ఓకే, ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ సాయి పల్లవి. అండ్ నాగ చైతన్యకి సంబంధించిన వైరల్ అయిన పిక్ ఒకసారి చూపించండి. బుజ్జి తల్లి వచ్చేస్తున్నాను కదే, ఎక్కడమ్మా? అది దట్ ఈస్ ద మోస్ట్ వైరల్ పిక్. దిస్ బ్యూటిఫుల్ పిక్ మీరు డెడికేట్ చేస్తూ ఏదైనా ఒక డైలాగ్ కానీ ఒక పాట కానీ శోభితకి చెప్పాలి అని మా కోరిక. వాట్ డూ యూ వాంట్ టు డెడికేట్? ఒక లిరికల్ లైనా లేకపోతే ఒక డైలాగా? లేదా ఫోన్ చేయొచ్చు మీరు. ప్లీజ్ ప్లీజ్ ఫోన్ చేయరా, వైరల్ అవుతుంది ప్లీజ్, కంటెంట్ వైరల్ అవుతుంది ప్లీజ్. వైరల్ అయిన ఆ ఫోటో లాగానే బుజ్జి తల్లి పాటే డెడికేట్ చేస్తా, ఎందుకంటే తన్ని ఇంట్లో బుజ్జి తల్లే పిలుస్తా. వావ్, చదువు కూడా చెప్పా మన సినిమాకు ముందే. అవునవును, నేను ఆశ్చర్యపోయానమాట. వీళ్ళ మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాను, అప్పుడు తను చెప్పింది మాట, యాక్చువల్గా నా పేరు బుజ్జితల్లి, సరే సినిమా వరకు కోరుకున్నాను, పాట కూడా పాడేశారు అని. పాట వచ్చాక చాలా ఫీల్ అయింది. పాట కూడా వచ్చేస్తుందనా? అంటే షీ ఫీల్స్ అది తన సిగ్నేచర్ పేరు బుజ్జి తల్లి, నేను ఎలా సినిమాలో వాడేసుకున్నానని చాలా ఫీల్ అయింది. సరే, ఇక్కడ ఒకసారి శోభిత గారిని చూస్తూ మీరు చెప్పేసేయండి. ఏం చెప్పంటారు? అదే బుజ్జి తల్లి బుజ్జి తల్లి వచ్చేస్తున్నా కదే కథ, నవ్వే నవ్వుతుంది. నవ్వుతుంది. చూసారా, ఇంతకుముందు ఫోటోలో నవ్వులేదు, ఇప్పుడు మీరు చెప్పగానే నవ్వింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే రాజులమ్మ జాతరకి ఒకవేళ శోభితను తీసుకొని వెళ్తే అక్కడ ఏం కొనిద్దాం అనుకుంటున్నారు? రాజులమ్మ జాతరలో ఏమేమి ఐటమ్స్ ఉంటాయో చెప్పండి కొంచెం. రిబ్బన్లు ఉంటాయి, గాజులు ఉంటాయి. డాన్స్ అండి, గాజులు. డాన్స్. తాళం డాన్స్ డాన్స్ వేయిస్తారు అక్కడికి వెళ్ళి? చాలా బాగుంటుందండి. నేను ఏం కొంటారు అని అడిగితే డాన్స్ వేయించేస్తున్నారు. చాలా బాగుంటుంది వాళ్ళ కల్చర్, వాళ్ళ డాన్స్ చాలా బాగుంటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో వైరల్ పిక్స్ అన్నీ చూసేసాము. అల్లు అరవింద్ గారికి సంబంధించిన కూడా ఒక వైరల్ డాన్స్ వీడియో ఏదో ఉంది, ఒకసారి ప్లే చేయండి అమ్మా. ఈ మధ్య అరవింద్ గారు ఒక అద్భుతమైన ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, ఒక